పడిందండి. మా ఇద్దరు పిల్లలకి ఒక్కొక్కరికి 13,000 చొప్పున 26,000 పడింది. ఇద్దరు పిల్లలకి మాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము 11వ తారీఖున వెళ్ళాము తంబు వేయడానికి. 13వ తారీఖున మా అకౌంట్ లో పడిందండి ఇద్దరికి. చాలా హ్యాపీగా ఉంది. గతంలో ఒక్కరికే వచ్చింది, అది కూడా 2 సార్లే వచ్చిందండి. గత 5 ఏళ్లుగా మాకు 2 సంవత్సరాలు మాత్రమే పడింది. అప్పుడు ఒక్కరికే పడింది. కాకపోతే మేము అనుకుంటాం కదా, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరిని చదివించాలి అని. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఎంత మంది పిల్లలు ఉన్నా చదువుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పడితే ఇంకా చదువుల గురించి అంత మేము భయపడే పనే ఉండదు కదా ఇంకా అన్న హ్యాపీనెస్ మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ముందుగా లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మేము అన్న ప్రతి ఒక్కటి కూడా ఇలాగే ఒక్కొక్కటి మేము అనుకున్నవన్నీ కూడా నెరవేరుస్తారు అని కోరుకుంటున్నామండి. పిల్లల చదువు విషయంలో మెయిన్ ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం, ప్రతి ఒక్క పేరెంట్ కి మేము ఎలాగో ఉన్న స్థితికి వెళ్ళలేకపోయాం. మా పిల్లలైనా మంచి పొజిషన్ లో ఉండాలి. అది దేని వల్ల కుదురుతుందండి? ఓన్లీ స్టడీస్ వల్లే కుదురుతుంది. ఎడ్యుకేషనే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఎడ్యుకేషన్ కి మాకు కావాల్సిన అవకాశాన్ని ఈ ప్రభుత్వం మాకు అందించినందుకు చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం.